హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? భగవద్గీత లాస్ట్ పార్ట్ విన్నారు కదా, అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇప్పుడు దాని కంటిన్యూషన్ వీడియో చూద్దాం. ఇది స్టార్టింగ్ బటన్. హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉందండి, ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ విజ్డమ్ అని కూడా ఉంది. ఇది విజ్డమ్ యాప్లో కూడా మనకు అవైలబుల్గా ఉంటుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మనది లాస్ట్ 15th వరకు కంప్లీట్ అయినాయండి. ఒకసారి ఇక్కడ మనకు విజువల్స్ ఉన్నాయి కదా, ఒకసారి ఇక్కడ మనం టచ్ చేసి చూద్దాము, వస్తాయా ఏమన్నా. ఈగల్ సౌండ్ వస్తుంది. మనకు యుద్ధంలో ఎలా సౌండ్స్ వస్తాయో మనకు మూవీలో సీరియల్స్లో చూపిస్తారు కదా, సేమ్ అలా సౌండ్స్ వస్తున్నాయి మనకి. ఓకే అండి, కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు 16వ శ్లోకం నుండి స్టార్ట్ చేద్దామండి. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. ఇక్కడ మనం తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు ఓన్లీ 1 టైం చాలండి. కుంతీపుత్రుడైన ధర్మరాజు అనంత విజయం అనే శంఖాన్ని పూరించాడు. నకులుడు మరియు సహదేవుడు వరుసగా సఘోష మరియు మణిపుష్పకాలనే శంఖాలను ఊదారు. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్. మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథి శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు మరియు అజేయుడైన సాత్యకి. ఓ రాజా, ద్రుపదరాజు, ద్రౌపది కుమారుడు, సుభద్రా కుమారుడైన మహాబాహు అభిమన్యుడు ప్రతి ఒక్కరూ తమ తమ శంఖాలను విడివిడిగా పూరించారు. సఘోషోధ సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత నభాశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. శంఖాల యొక్క ఆ భయంకరమైన ధ్వని భూమ్యాకాశాలలో ప్రతిధ్వనిస్తూ ధృతరాష్ట్రపుత్రుల హృదయాలను బద్దలు కొట్టింది. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. ఓ రాజా, ఇలా ఒక పక్కన ఆయుధ ప్రయోగానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో
కపిధ్వజుడైన పాండుపుత్రుడు అర్జునుడు విల్లును ఎత్తి శ్రీకృష్ణుడితో పలికెను. ఈరోజు 25 వరకు చూద్దామండి. ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते। अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत। यावदेतान्निरीक्षेऽहम् योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे। అర్జునుడు ఇలా అనెను, ఓ అచ్యుత, ఇరు సైన్యాల మధ్య నా రథాన్ని నిలుపుడు. తద్వారా యుద్ధ సంకల్పంతో నిలబడిన వారందరినీ చూచి ఈ యుద్ధంలో నేను ఎవరితో పోరాడాలి అనేది గమనించగలను. योत्स्यमानानवेक्षेऽहम् य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः। దుర్బుద్ధి కలిగిన ధృతరాష్ట్ర కుమారుడు దుర్యోధనుని హితాన్ని